హలో బెస్టీస్. సో ఇవాళ అయితే మనం ఎంతో సింపుల్గా ఉన్న టేస్టీగా ఉన్న మష్రూమ్ పులావ్ చేసుకుందాం. కుక్కర్ హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ ఆయిల్, మళ్ళీ 1 స్పూన్ గీ వేసుకుందాం. దాంట్లో 3 జీడిపప్పు, 2 ఇలాచి, చెక్క సిమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకుందాం. ఆ తర్వాత బిర్యానీ ఆకులు, లవంగా. చాలా సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీ అండి, చాలా క్విక్గా అయిపోతుంది. ట్రై చేసిన వాళ్ళైతే కమెంట్స్లో మాకు చెప్పండి ఎలా వచ్చింది అనేసి. ఇది కంపల్సరీగా ట్రై చేయాల్సి ఉండే రెసిపీ అండి. అలానే యాలకులు, ఈ తర్వాత స్పైసెస్ వేసుకుందామండి. కస్తూరి మెంతి నలుపుకొని వేసుకుందాం. బాగా వేగినాకైతే ఇంకా మనం సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, ఎర్రగడ్డలు వేసుకున్నాక మనం వేయించుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. చూస్తున్నారు కదా, బాగా ఎర్రగడ్డలు అన్నీ వేగిన తర్వాత మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాం. అవి వేగాకైతే మనం సన్నగా తరిగి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకుందాం. మష్రూమ్స్ని నీట్గా క్లీన్ చేసుకొని మనం కావాల్సిన సైజులో కట్ చేసుకొని వేసుకుందాం. చాలా సన్నగా కట్ చేస్తే అయితే మనకి గిజిర్గా అయిపోతాయి అన్నమాట. సో కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది. అవి వేసాక నీట్గా కలపెట్టుకుందాం. రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. పుదీనా మళ్ళీ కొత్తిమీర కొంచెం వేసుకుంటే సరిపోతుందని. ఆ తర్వాత పాలు మనకి ఆప్షనల్ అండి. ఇంకా మనం హోల్ గరం మసాలా వేసుకుందాం. బిర్యానీ మసాలా అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకుందాం. 3 వేసుకున్న తర్వాత కలపెట్టుకొని సిమ్లో ఉంచేద్దాము. మష్రూమ్ నుంచి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయి బాగా ఎగేంత వరకు ఉంచుకుందాం. ఆ తర్వాత కారం, పసుపు వేసుకుందాం. పెరుగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు మాత్రం స్కిప్ చేయొద్దండి. పాలు ఆప్షన్గా పెట్టుకున్నా కూడా పెరుగు మాత్రం కంపల్సరీగా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అవి వేగిన తర్వాత మనము ఎసురు పోసుకుందాం. నార్మల్ బియ్యంకి 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాస్ వాటర్ పోసుకుందాం. బాస్మతికి అయితే 1.5 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. నీళ్ళు బాగా బాయిల్ అయిన తర్వాత తెరిలిన తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్న బియ్యంని కుక్కర్లో వేసుకుందాం. బాగా కలపెట్టండి, లేదంటే కింద మాత్రం మనం మిక్స్ అవ్వకుండా ఉంటుంది. సో రైస్ వేసిన తర్వాత నీట్గా కలపెట్టండి. ఆ తర్వాత కుక్కర్ క్లోజ్ చేసి 2 విజిల్స్ రానివ్వండి. ఇంకా మన మష్రూమ్ రైస్ రెడీ.